అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ స్పెషల్ సిరీస్ క్వీన్. నాట్యరంగంలో వారు అక్షరాల క్వీన్ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నర్తకీమణుల్లో వారి పేరు అగ్రస్థానంలో ఉంటుంది. కూచిపూడి నాట్య కళాకారిణిగా మాత్రమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం తొలి రిజిస్ట్రార్గా, అంటే బీయింగ్ ఎ ఉమన్, వాటితో పాటు ప్రస్తుతం తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా, అలాగే ఎంతోమంది పిహెచ్డి విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ కూచిపూడి నాట్య శాస్త్రం గురించి బోధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మన్ననలు అందుకున్న గొప్ప కళాకారిణి డాక్టర్ ఆలేఖ్య పుంజల గారు. వారితో మాట్లాడబోతున్నాం. వారి నాట్య ప్రయాణం గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం, అలాగే కూచిపూడి ఆర్ట్ ఫామ్ ఎవల్యూషన్ ఎలా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఆలేఖ్య పుంజాల గారు, నమస్కారం. నమస్తే. మామూలుగా డాన్స్ కళాకారుల ముందు నమస్కారం పెట్టడానికి కూడా కొంచెం సెల్ఫ్ కాన్షియస్గా ఉంటుంది. మీరు మామూలుగా మీ బాడీ లాంగ్వేజ్, ఆహార్యం ఎలా ఉంటుందంటే నమస్కారం అంటే కూడా అంత గ్రేస్తో ఉంటుంది. సో మిమ్మల్ని చూస్తేనే మీ నాట్యం, మీ వేషధారణలో కూడా అలా ఉట్టిపడుతోంది. చిన్నప్పటి నుంచి మీకు ఇలాగే ఉండేదా? అంటే ఒక మనసు, సోల్ కాలింగ్ అంటారు కదా, మనసు పీకుతుందని, అలాగే నాట్యం వైపు ఇలా ఉండాలని అలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవా? అభిప్రాయం ఏమి అంటే అంత ఆ చిన్నతనంలో అభిప్రాయం అనలేను, కానీ కాలింగ్ అంటారు, మీరు ఇప్పుడే అన్నారు చూడండి, అది ఉండింది. ఎందుకంటే 2.5 అంటే 2.5-3 సంవత్సరాలకి ఏం తెలుస్తుందండి. అవును, చిన్నారులకి అసలు. నేను క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ వయసులో నేను ఎలాగ బిహేవ్ చేశాను, లేకపోతే నేను ఎలా డాన్స్ నేర్చుకున్నాను, ఎలా ప్రాక్టీస్ చేశాను అన్నది అప్పుడప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాను. సో 3.5 ఆ టైంలో వెన్ ఐ జాయిన్ మాంటెసరీ స్కూల్లో, అప్పుడు మాకు అక్కడ డాన్స్, మ్యూజిక్ నేర్పించేవారు. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. మాస్టర్ గారు వచ్చేవారు. మాకు వీ హ్యాడ్ అవర్ ఓన్, మన ఏమంటారు, స్కూల్ గ్రూప్ ఉండేది డాన్స్ చేయడానికి. తర్వాత మాకు గెస్ట్ వచ్చేవారు, మాంటెసరీ ట్రైనింగ్ కోసమైనా, లేకపోతే ఇన్స్పెక్షన్ అనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళందరూ వేరే కంట్రీస్ నుంచి వచ్చేవారు. సో వీ టు హ్యావ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. అప్పుడు డాన్స్, మ్యూజిక్ పిల్లల చేత చేయించేవారు. తర్వాత ఇంటర్ స్కూల్ దీనికి కూడా ప్రోగ్రామ్స్ కూడా మేము వెళ్ళేవాళ్ళం పర్ఫామ్ చేయడానికి. సో అది పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. అది అందం. అది అంటే ఆ చిన్నతనం నుండి పిల్లలకి ఒక ఎక్స్పోజర్ అనమాట. కళల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంటే వాళ్ళు టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. అది నా అదృష్టం అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 3.5 ఇయర్స్కి నేను స్టార్ట్ చేయడం. మా గురువు గారు చాలా పెద్ద గురువులు, లేట్ దయాల్ శరణ్ గారు. వారు కథక్ తర్వాత మామూలుగా ఒడిస్సీలో కూడా చాలా పెద్ద గురువులు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వారు మన కేలుచరణ్ మహాపాత్ర గారికి మెంటార్. ఎందుకంటే ఆయనే అది ఐ హ్యావ్ రెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో. తర్వాత ఆయన చెప్పారు కూడా, నాకు మెంటర్ వారు, నేను వారు చెప్పినటువంటి దీంట్లో నేను నడుచుకున్నాను అని చెప్పి ఇక్కడ వర్క్షాప్కి దానికి వచ్చినప్పుడు కూడా చెప్పారనమాట. కానీ నాకు ఆయన గొప్పతనం అప్పుడు తెలీదు, చాలా చిన్నదాన్ని కదా. నేను కథక్, ఒడిస్సీ నేర్పిస్తాను అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి అది ఏంటో అది నాకు తెలియదు. నేను ఆ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకోవాలనే ఒక తపన ఉండింది. నేర్చుకున్నాను కథక్. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ కథక్, ఒడిస్సీ నేర్చుకున్నాను. ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. అండ్ మాకు స్కూల్లో అన్ని ఫోక్ డాన్సెస్ నేర్పించారు. సో ఐ టు లీడ్ ద స్కూల్ ట్రూప్ అన్నమాట. ఇంటర్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఫంక్షన్స్ ఎక్కడన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్కి చేయాలంటే చేసేవాళ్ళం. సో ఆయన అది కూడా నేర్పించేవారు, క్లాసికల్ కూడా నేర్పించేవారు. సో 2 కూడా నేర్చుకున్నాను నేను. కానీ ఇటువైపే ఎక్కువగా మనసు లాగేదనమాట, నేర్చుకోవాలి కథ, భరతనాట్యం, కూచిపూడి అని. కొంతకాలం అయిన తర్వాత వారే గురువులను తీసుకొచ్చేవారు ఇంటికి. ఫలానా వాళ్ళు వీరు నేర్పిస్తారు, మా అమ్మ దగ్గర తీసుకొని వచ్చి నేర్పించండి, పాప నేర్చుకుంటా అంటుంది కదా అని. సో అలా కూడా నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. నా అదృష్టవశాత్తు తర్వాత మళ్ళీ ఉమారామారావు గారు నా గురువుగా దొరకటం, ఆవిడ దగ్గర నేను నేర్చుకోవటం, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంకా ఆవిడ దగ్గరే నేను సాధన చేయటం, ప్రోగ్రామ్స్ ఇవ్వటం, అది కూడా అలా జరిగింది, అలా కొనసాగిపోయింది. బహుశా డాన్స్ కోసమే మీరు పుట్టారు అన్నంత
స్థాయిలో మీ సాధన కొనసాగింది. ఆ. అండ్ అది మీ తర్వాత జీవితంలో ఏ డెసిషన్ అయినా కూడా, ఏ నిర్ణయం అయినా కూడా డాన్స్ని దృష్టిలో పెట్టుకొనే తీసుకోవడం జరిగింది. అన్ని అంటే ఒక ఎడ్యుకేషన్ అయినా కూడా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అన్నది కూడా డాన్స్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని మిగతా డెసిషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నాట్యం మీకు ప్రధానంగా నేర్పించిన మౌలిక విషయం ఏంటండి? మంచి మనిషిగా ఎలా బతకాలి అన్నది నాకు నేర్పించింది. ఉదాహరణకి అంటే హౌ డస్ ఇట్ ట్రాన్స్లేట్ అనడానికి? థింకింగ్, మన ఆలోచన విధానాన్ని నాకు నేర్పించింది. ఎందుకంటే ఒక పాజిటివ్గా ఉండటం, తర్వాత టు సీ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్. నా చుట్టూ నాకు అన్నీ అందంగానే కనిపిస్తాయి. తర్వాత మనుషులు కూడా నాకు చాలా అందరూ బాగా కనిపిస్తారు. అందరూ నా పట్ల అందరూ ప్రేమగా ఉంటారు. నేను కూడా అంతే ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తాను. తర్వాత వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం అంటే ఎంత గొప్పదో అన్నది కూడా నాకు నా కళ్ళనే నేర్పించింది. అండ్ తర్వాత ఒక వయసులో డాన్స్ నేర్చుకున్నప్పుడు, నృత్యం నేర్చుకున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు అదే ముఖ్యం. అంటే ఆ క్లాసిసిజం ఎంతవరకు నేను నిలబెట్టగలుగుతాను అన్నది ఒక తపన. అది ఐ షుడ్ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. అంటే 200% చేయాలి. అంటే ఒక కూచిపూడి అంటే ఇలాగే ఉండాలి అన్నంత బాగా చెయ్యాలి అని ఒక తపన. భరతనాట్యం చేస్తే ఇలాగే చెయ్యాలి, అంటే శాస్త్ర ప్రకారం ఇలాగే ఉండాలి, అదొకటి ఉండింది. క్రమేణా అంటే ఈ ప్రయాణంలో ఏంటంటే అదొక్కటే ముఖ్యం కాదు, తద్వారా నేను వాట్ ఎల్స్ కెన్ ఐ యాడ్ టు ద డాన్స్ అన్నది ఆ ఆలోచన రావటం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆర్టిస్ట్గా డూయింగ్ జస్టిస్ టు ద ఫామ్, తర్వాత యూజింగ్ ద ఫామ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ అన్నది ఐ థింక్ ఐమ్ ఇన్ దాట్ స్టేజ్ నౌ. చాలా మీరు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది చూస్తుంటే. అంటే మీకు ఇష్టమైన పని చేస్తూ వృత్తికి ప్రవృత్తికి భేదం ఉండక్కర్లేదు అని మీ జీవితం అలాగే. అంటే యూనివర్సిటీలో మరి నాకు అదే అదృష్టం కదండి. ఎందుకంటే నేర్పించడం పిల్లలకి, అంటే నేను జాయిన్ అయినప్పుడు BA కూడా ఉండింది. BA విద్యార్థినులకు, తర్వాత MA తర్వాత MPhil తర్వాత PhD, ఇంతమందికి నేను నేర్పించడం అంటే శాస్త్రం ఒకటే కాదు, మై ప్యాషన్. అంటే నాకు ఆ కళ పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ఒక ఇష్టము, ఒక పిచ్చి, తపస్సు, అది నేను షేర్ చేసుకోగలిగాను పిల్లల దగ్గర. మీరు ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారంటే అప్పట్లో ఇంకా చాలా చాలా అందంగా ఉండుంటారు. సినిమా అవకాశాలు మీకు చాలా వచ్చుంటాయి కదా? వచ్చాయి. ఒక సినిమా చేశాను నేను. అంటే అది కూడా నాగేశ్వరరావు గారి బలవంతమే. వారి డాటర్ పెళ్ళిలో డాన్స్ చేశాను. అంటే అప్పట్లో పెళ్ళి, రిసెప్షన్, డాన్స్ చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. సో నేను పెళ్ళిలో నేను చెయ్యను అంటే వారు కోపం వచ్చింది. ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చేవారు. మా గురువు గారికిను వాళ్ళ సిస్టర్ సుమతి కౌశల్ గారికి, హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. సో నృత్య శిఖర ప్రోగ్రామ్స్ అన్నిటికీ వారు వచ్చేవారు అనమాట. సో అలా ఒక అనుబంధం ఏర్పడింది. ఈ ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు. సో ప్రోగ్రామ్స్కి అన్నిటికి వచ్చినప్పుడు లేదు ఈ అమ్మాయి సినిమాల్లో చేస్తే బాగుంటుంది, నాకు చూస్తే సావిత్రి గారు గుర్తుకొస్తారు, అంటే అభినయం అంతా కూడా చాలా బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. బట్ నాకంత అఫ్ కోర్స్ యూ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్స్ టు బీ ఇన్ ఫిల్మ్స్. సో నేను ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ కదా. సో లేదు, నాకు ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే, అలాగే చెప్తారు మీరు ఏంటి, ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫీల్డ్, ఎవరన్నా చెప్పారా నీకు బ్యాడ్ అని? అన్ని ఫీల్డ్స్ అలాగే ఉంటాయి, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారనమాట. సో వారి మేక సందేశం తర్వాత ఒక మూవీ ప్లాన్ చేశారు, డాన్స్ మూవీ అన్నారు, మీరు చెయ్యాలి ఎలాగైనా. ఇన్ని మార్లు అన్న తర్వాత మన నో అనడానికి అక్కడ ఆస్కారం లేదు. సో ఐ సెడ్ చేస్తానని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ అది కొంచెం డిలే అయ్యింది. దాని తర్వాత దాసరి గారి మూవీలో చేశాను నేను. అప్పుడు అన్నారనమాట, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని వారు
హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ వారి మూవీలో చేయడం. విశ్వనాథ్ గారు ఎప్పుడు మిమ్మల్ని స్పాట్ చేసి ఉంటారు? చేశారు. హీ సిటీకి వచ్చినప్పుడంతా ఒక రోజు డెఫినెట్గా వచ్చి డాన్స్ చూసేవారు మా గురువు గారి దగ్గరికి. అమ్మా ఉమా నేను వస్తాను ఇవాళ, ఫ్రీగా ఉన్నాను ఇవాళ షూటింగ్ లేదు అని అంటే వచ్చేవారు. కూర్చొని ఆ కొత్త కాంపోజిషన్స్ ఏమన్నా ఉంటే చూడడం, అప్రిషియేట్ చేయడం. అలాగే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన సప్తపదిలో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక అంశం మహేశ్వరి మహాకాళి అని అమ్మవారి మీద చేస్తారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారి కాంపోజిషన్ అది ఫ్రమ్ 76 నేను చేస్తున్నాను. 77 యాక్చువల్లీ, అంటే 76లో ప్రారంభించి 77 నా అరంగేట్రంలో ఫస్ట్ టైం నేను ఆన్ స్టేజ్ చేశాను. సేమ్ థింగ్ అఖిలాండేశ్వరి. దిస్ ఇస్ అది టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అనమాట. అంటే మళ్ళీ పాట తెప్పించుకుని చూసి అది ఒక బేస్ పాయింట్గా పెట్టుకొని అది చేయించారు. అది సో అయితే మీకు ఆబ్వియస్లీ మీకు రాలేదంటే ఆశ్చర్యం అవకాశాలు. ఆ తర్వాత బహుశా మీరు నాట్యానికి అంకితం అయిపోయారు. అంటే మళ్ళీ అది ఒక డిఫరెంట్ ఫీల్డ్ అయిపోయింది. దీనికి దూరం అయిపోతాను అన్న ఒక భయం బేసికలీ. తర్వాత ఈ సినిమా చేసినప్పుడు మా గురుగారు భయపడిపోయారు. ఇంకా అయిపోయింది, ఇంకా ఇది సక్సెస్ఫుల్గా ఇది నడిచిందంటే ఈ అమ్మాయి ఇంకా డాన్స్ మానేసి అందులోకి వెళ్ళిపోతుంది. ఐ హ్యాడ్ టు రియలీ కన్విన్స్ హర్. నాకు అది ఆ ఫీల్డ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్, నాకు ఇందులో నాకు ఇంట్రెస్ట్, నేను అలా వెళ్ళిపోను ఆంటీ, నేను వెళ్ళిపోను అని చెప్పాల్సి ఎన్నోసార్లు ఐ హ్యాడ్ టు కన్విన్స్ హర్ అనమాట. కూచిపూడి భరతనాట్యం రెండిట్లో మీరు మీకేమన్నా అంటే మనసు ఒకవైపు ఎక్కువ పీకడం అలా జరుగుతూ ఉంటుందా ఇటు అటు? లేదు, రెండు నాకు చాలా ఇష్టం. కానీ ఏంటంటే ఒక యూనివర్సిటీ దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా కూచిపూడి వైపు మీరు దృష్టి పెట్టాను. తర్వాత మై ప్రొడక్షన్స్ అన్నీ కూడా కూచిపూడి ఆర్ట్ ఫామ్కి సంబంధించినవే అలా జరిగిపోయింది. అలాగా ఎందుకో ఒక భావన ఉండేది, మేబీ అది కరెక్ట్ భావన కాకపోవచ్చు. అభిప్రాయం ఏంటంటే కూచిపూడి శాస్త్రీయత కోణం నుంచి భరతనాట్యానికి సరితూగదు, ఇది కొంచెం లలితంగా ఉంటుంది కాబట్టి, ఇందులో ఎక్స్ప్రెషన్స్ గ్రేస్ ఎక్కువ కాబట్టి, ఫుట్ వర్క్ ఇక్కడ కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఇది శాస్త్రానికి ఇంకా దగ్గర అనే ఒక భావన చాలామందిలో నేను అనగా విన్నాను. మనం అలాగా తులనాత్మక పరిశీలన మనం చేస్తే రెండు కూడా శాస్త్రానికి ఎక్కడా ఏదీ తగ్గదు. రెండు కూడా సరి సమానంగానే శాస్త్ర ప్రకారమే ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్. మీకెందుకు అలా అనిపిస్తుందంటే చేసే విధానంలో ఇందులో కొంతవరకు ఏమవుతుందంటే నాట్యధర్మి లోకధర్మి అంటాం కదా, ఇందులో భరతనాట్యంలో మీకు నాట్యధర్మి ఎక్కువగా కనిపిస్తుంది, ఇందులో లోకధర్మి ఎక్కువ. ఇందులో భావ ప్రధానం, కూచిపూడి భావ ప్రధానం. ఎక్కువగా భావాన్ని వ్యక్తం చేసే ఒక ప్రక్రియగా, తర్వాత ఎదుటి వాళ్ళు ఎంతవరకు ఎలా అర్థం చేసుకున్నా అంటే వీ ఆల్వేస్ లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్. దే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ సిట్ ఇన్ ది ఆడియన్స్. ఇప్పుడు ఐటమ్స్ కూడా మనం చేసేది ఎలా ఉంటుంది అంటే, ఒక సభ అనుకోండి, దానికి తగ్గట్టుగా చేస్తాం. కానీ ఇక్కడ భరతనాట్యంలో మార్గం ఏంటి? ఒక సెట్ మార్గం ఉంది. వర్ణం అంటే ఇలాగే ఉంటుంది, అదే దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవ్వదు. అవును. తర్వాత మీరు డిఫికల్టీ అంటున్నారు కదా, నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది, మీకు భరతనాట్యంలో ఒక జతి కట్టు వస్తుంది, తర్వాత జతి అనుకోండి, అభినయం చేస్తారు. అభినయం వెరీ సిస్టమాటిక్, ఒక కౌంట్ ప్రకారం ఉంటుంది. అవును, రూల్స్ ఫ్రేమ్వర్క్ స్ట్రాంగ్గా ఉంటుంది. దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ యూ టు రియలీ మూవ్ అవే ఫ్రమ్ దాట్ అండ్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. మనోధర్మానికి తావు ఇస్తుంది కానీ ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తుంది. కానీ కూచిపూడిలో ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ మీకు మనోధర్మం చాలా చేసుకోవడానికి దెర్ ఇస్ నో లిమిట్. కానీ అది ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఆర్టిస్ట్ షుడ్ నో. వీ కెనాట్ మిస్యూజ్ దట్ ఫ్రీడమ్.
ఇస్తున్నారు కదా అని. ఎక్కడైతే అవసరమో అక్కడ మనం చేసుకునే విచక్షణ ఉండాలి మనకి, హౌ టు యూజ్ ఇట్ అన్నది. సో బోత్ ఆర్ ఈక్వలీ క్లాసికల్ అండ్ ఈక్వలీ కాంప్లెక్స్ అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు కూచిపూడి నేను మర్చిపోయాను చెప్పడం, అలా బైఫర్కేషన్ ఏం లేదు. ఇప్పుడు అభినయం, ఇప్పుడు ఫుట్ వర్క్, ఇప్పుడు అలా ఉండదు. మీరు అభినయం చేస్తుంటే కూడా మీ అడవులు పడుతూ ఉంటాయి. వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో అడవులు పడుతూనే ఉండాలి. అందుకే అనేవారు కదండి, ఇప్పుడు సత్యనారాయణ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఒక దరువు ఏమి మన ప్రవేశదరు, భామ ప్రవేశదరు 3 రాత్రులు చేసేవారు అని. ఏం చేసేవారు? ఒకటే దరు, భామనే సత్యభామనే, షీస్ కమింగ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ హర్ సెల్ఫ్. ఆ లైనే ఎన్నో రకాలుగా అభినయం అన్నది ఎక్స్ప్లోర్ చేసేవారు. అక్కడెక్కడ కౌంట్ ఉండేది కాదు. ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు అని తెలియగానే వీళ్ళ ఆర్టిస్ట్రీ బయటికి వచ్చేసేది. వేరియస్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఫుట్ వర్క్ వేస్తూ ఎక్స్ప్రెషన్ మారుస్తూ చేసేవారు. మీరు వేసిన పాత్రలు అన్నిట్లో కూడా మీకు ఇష్టమైన పాత్ర ఏది? నేను ఎప్పుడు ఈ పాత్ర పాడేవాళ్ళకి ఎక్కువ ఇష్టమైన కీర్తన ఉండొచ్చు, అలా నాకు కొంచెం కష్టం. ఎందుకంటే నాకు ఈ ప్రయాణంలో ఈ జర్నీలో నా అదృష్టం ఏంటంటే చాలా పాత్రలు వేసే అవకాశం లభించింది నాకు. అంటే ఈ సోలో సిస్టమ్ ఒకటి ప్యారల్గా నడుస్తున్నా, అవును, వేర్ యు ఆర్ అడ్హరింగ్ టు ద సిస్టమ్, ద క్లాసిసిజం ఆఫ్ ద స్టైల్, అదొకటి నడుస్తూ ఉంటుంది. కానీ బ్యాలేస్కి వచ్చేటప్పటికి మా గురువు గారు, బికాస్ ఆఫ్ హర్ రీసెర్చ్, షీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ సో మెనీ యక్షగానాస్. షహాజీ యక్షగానాలన్నీ కూడా వాడు వెలికి తీసి మళ్ళీ కొరియోగ్రాఫ్ చేసి ప్రెజెంట్ కూడా చేశాం. శంకర పల్లకి సేవా ప్రబంధం, విష్ణు పల్లకి సేవా ప్రబంధం, చిత్రకూటమాత్యం, తర్వాత రాధా వంశీధర్ విలాస్ నాటకం హిందీలో రాధాకృష్ణుల మధ్యలో ఉన్నట్టు చాలా బ్యూటిఫుల్ యక్షగానాస్ వి వర్ ఏబుల్ టు పోర్ట్రే. సో ప్రతి బ్యాలీలో రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నౌకా చరిత్రలో గోపికగా నేను ప్రదర్శించాను, తర్వాత కృష్ణుడుగా కూడా చేశాను. సో ఆనాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ మెథలాజికల్ వేసే అవకాశం దొరికింది. కానీ మనకి ఆత్మ ఏదో ఎక్కడో ఒక చోట ఎక్కువ పలుకుతుంది. నాకెందుకో ఏ పాత్ర ఎప్పుడు చేసిన ఆ పాత్ర ఇంకా అలా మనసులో ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా నేను మండోదరి రుద్రమ చేశాను, రాణి రుద్రమ. అది దట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ. లకుమా వాజ్ అనదర్ క్యారెక్టర్ దట్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే అది నాకు ఇన్స్పిరేషన్ నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు, ఆయన గేయ కావ్యం, ఆయన వాయిస్లో విన్నాను నేను అది. మేము కూచిపూడి ఫెస్టివల్ కోసం అని చెప్పి కార్లో ప్రయాణం చేస్తుండగా వారు ఆ క్యాసెట్ ప్లే చేశారనమాట. అసలు మీరు వినాలండి, ఆ లకుమని ఎలా వర్ణిస్తారు అని అంటే నేను చెప్పలేను. చాలా చక్కగా వర్ణించారు. అసలు ఆ వర్ణన వింటుంటే ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు వేయాలి, ఐ హ్యావ్ టు ప్లే దిస్ క్యారెక్టర్ అన్న ఒక ఫీలింగ్ కలిగింది అనమాట. సో ఇంకా ఆ తర్వాత స్క్రిప్ట్ రాయించుకోవడం, వారిని రిక్వెస్ట్ చేశాను, మీరు నాకు డాన్స్ పరంగా నాకు రాసి పెట్టరా అంటే, నాకు ఎక్కడమ్మా టైము అన్నారు నారాయణ రెడ్డి గారు. మళ్ళీ వేదాంతం రామలింగ శాస్త్రి గారు వారు రాయటం, తర్వాత నేను ప్రజెంట్ చేయటం. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ డ్రీమ్ క్యారెక్టర్. ఆ తర్వాత రుద్రమ స్కూల్ నుండి కాకతీయుల కానం అనగానే రుద్రమ వచ్చేసేది. సో అలాంటి విమెన్ క్యారెక్టర్ ఒక వెయ్యాలి అంటే పవర్ఫుల్ ఉమెన్. అంటే అది 13th centuryలో, అంటే మగవాళ్ళు సరిసమానంగా నించుని వాళ్ళని నడిపించే అంత ఒక స్త్రీ పాత్రని వేయటం అన్నది ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్, ఇన్స్పైరింగ్ ఆల్సో. ఇవన్నీ మీరు రాయిస్తారా ప్రత్యేకంగా? ప్రత్యేకంగా
ఆ తర్వాత నేను నాయకి అని చేశాను. అంటే కంటెంపరీ పోయిట్స్ వాళ్ళ రచనలు తీసుకొని ఒక నాయిక ఎలా ఒక సీజన్ అంటే ఎలా స్పందిస్తుంది అన్నది. సో ప్రతి సీజన్కి ఒక కాంపోజిషన్ తీసుకొని ఒక మాలలాగా అల్లుకుంటూ వెళ్ళానమాట. మనోభావాలు, ఒక నాయకి మనోభావాలు, నాయకి అని పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మండోదరి చేశాను. మండోదరి షీజ్ అనదర్ ఫెంటాస్టిక్ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే మనం ఒక ఉన్నత స్థాయిలో మనం ఊహించుకునే, అంటే షీఈ్ నాట్ జస్ట్ అ ఉమెన్, అవును, నాట్ జస్ట్ అ లవర్, నాట్ జస్ట్ అ వైఫ్, బట్ షీ వాజ్ అ కౌన్సిల్ టు ద హస్బెండ్ ఆల్సో. అవును, అండ్ ఎంతటి రావణాసురుడు అంతటి వాడిని షీ టోల్డ్ హిమ్ ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే యూ విల్ హ్యావ్ టు ఫేస్ రిపర్కషన్స్. ఇవన్నీ కూడా అంటే హస్బెండ్కి చెప్పే అంత ఒక మనోబలాన్ని ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి. అండ్ తర్వాత ఆవిడ లైఫ్లో ఉన్నటువంటి ఎన్నో ఘట్టాలు, అంటే అక్కడ రావణాసుని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక తల్లిగా, వెన్ షీ లూజెస్ ద చిల్డ్రన్ ఇన్ ద వార్, ఇన్ ద బ్యాటిల్, అప్పుడు ఆవిడ పడినటువంటి ఆవేదన, మనోవేదన, అవన్నీ కూడా వ్యక్తం చేసే ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం. అంటే టు బ్రింగ్ అవుట్ దోస్ ఫీలింగ్స్ అన్నది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ దెన్ ఇన్ ది ఎండ్ రాముడితో ఇదైపోయిన తర్వాత, బ్యాటిల్ అయిపోయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత, పడిపోయిన తర్వాత, అప్పుడు వచ్చి అక్కడ కూర్చొని అంటుందన్నమాట, చెప్పానా వద్దు వద్దు అని ఎన్ని మార్లు చెప్పాను కదా, యూ డెంట్ లిసన్, అంటే అక్కడ ఉండేవాడివి ఇవాళ చూడు నేల మీద ఒరిగిపోయావు ఇవాళ అని చెప్పి. సో ఒక విజ్డమ్, వివేకము, విజ్ఞత, అన్ని సో మెనీ షేడ్స్. అవును, ఆవిడ లైఫ్లో ప్రతి ఒక సిచ్యువేషన్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ నేను ఐ హ్యావ్ సీన్, ఫెల్ట్ when I portrayed that character. And my recent, on the 10th of September, I did Chakali Ailamma, brought out the story of revolutionary woman leader, 1900s, very contemporary. అంటే ఆవిడ ఆ కాలంలో ఎప్పుడైతే నోరెత్తడానికి భయపడేవారో నోరెత్తి షీ ఫాట్ ఫర్ హర్ రైట్స్, నా భూమి నా పంట అని. సో అది కూడా అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అయిపోయింది నాకు. ఐ డిడ్ంట్ స్టిక్ టు ద క్లాసికల్ ఫార్మాట్. కొంచెం సోషల్ డ్రామా కింద, సోషల్. అండ్ దెన్ ఐ టుక్ లాట్ ఆఫ్ ది అంటే అప్పుడున్నటువంటి మనకి తెలంగాణ యాంబియన్స్ కానివ్వండి, అది చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపించాలి అని చెప్పి మన బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేసి. ఇప్పుడు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా మీ బాధ్యతలు ఏంటి మ్యామ్? బాధ్యతలు అన్నవి మనం అనుకుంటే చాలా ఉన్నాయి, చెయ్యాలి అనుకుంటే చాలా ఉన్నాయి. నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను, దిస్ విల్ బీ అ బాడీ, అంటే ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కళాకారులని దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి. కళ అనేటప్పటికీ మనం వీ టాక్ అబౌట్ ప్రాపగేషన్. ఇట్స్ నాట్ జస్ట్ ప్రాపగేషన్ ఒకటి, వ్యాప్తి ఒకటే కాదు, దాని ప్రిజర్వేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, భద్రపరచుకోవడం ఎలాగా అంటే డాక్యుమెంటేషన్ బోత్ ఇన్ ద రిటన్ అండ్ what do you call as not only written, audio, video also, visually also. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎన్నో కళారూపాలు ఏవైతే మనకి బయటికి కూడా రాలేదు, అంటే మనకు తెలీదు, లోకల్గా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ అవి పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఉదాహరణకి మనకైతే తెలిసినవి భరతనాట్యం, కూచిపూడి, పేరిణి, ఆంధ్రనాట్యం, ఇంకా అక్కడ ఒడిస్సీ, మోహినియాట్టం, అవన్నీ. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ 3-4 ఎక్కువగా మనం ప్రచారం, అంతకంటే ఎక్కువ ఉన్నాయండి మనకి తెలియనివి. అంటే క్లాసికల్ ఫార్మ్స్ కాదు, జానపద కళారూపాలు చాలా ఉన్నాయి, మనకి తెలియనివి, చూడనివి చాలా ఉన్నాయి.
అవి ఏంటంటే కొన్ని ఆల్రెడీ కొంచెం మరుగున పడిపోతున్నాయి. వాటినన్నిటిని కూడా మనం మళ్ళీ బయటికి తీసుకురావాలి. తర్వాత నేర్చుకునే వాళ్ళకి మనం సహకారం అందించే ఒక పద్ధతి ఉంది. వాళ్ళు నేర్చుకోవాలి, బయటికి తీసుకురావాలి. ఆ కళారూపం ఇంకా కొంతకాలం బతకాలి అంటే వీ హ్యావ్ టు సపోర్ట్. కరెక్ట్. సో దట్ అకాడమీ హ్యాస్ టు డూ. అకాడమీ అది ఎందుకంటే గవర్నమెంట్లో ఇంత వీటి గురించి అంత దీనిగా అబ్జర్వ్ చేసి శ్రద్ధగా చూసి దీనికి ఏం కావాలో అన్నది అది సాధ్యం కాదు. సో ఈ బాడీ అంటే ఈ అకాడమీ హ్యాస్ టు డూ దట్ వర్క్. అవును. వ్యాప్తి కోసం అని చెప్పి ఆఫ్ కోర్స్ ఫెస్టివల్స్ అవి ఉన్నాయి. నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ హ్యాస్ టు కమ్ ఆన్ టు ద కల్చరల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అవును. ఎస్, ఎందుకంటే మన కల్చర్ మన ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా ప్రచారంలోకి రావాలి. సో ప్రచారంలోకి రావాలంటే వాటికి మనం ప్లాట్ఫామ్స్ ఇవ్వాలి, ప్రజెంట్ చేసే అవకాశాలు ఇవ్వాలి. కళాకారులని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఈ కళాకారులకి వాళ్ళు ఎంతో హాయిగా వాళ్ళ కళారూపాలని వాళ్ళని నేర్పించడమే కాకుండా నేర్చుకోవడమే కాకుండా ప్రదర్శన ఇవ్వటమే కాకుండా ఏం చేయాలి అని అంటే వాళ్ళు హాయిగా ఈ పనులు చేసుకోవడానికి సపోర్ట్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అవును, అది చాలా ముఖ్యం. దానికైతే చాలా కీలకమైన పాత్ర మీది. అంటే ముందు వెలికి తీసి ఏ ప్రయారిటీలో వేటికి మనం ఇవ్వాలి, ఒక అవకాశం. తర్వాత స్కాలర్షిప్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు నేర్చుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి. వాళ్ళకి మళ్ళీ ఒక లెవెల్లో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే దానికి ఒక బాటను వేసుకుంటే కదా ముందుకి. తర్వాత ఇంకొక చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే మనం ఈ ఆర్ట్ ఫామ్స్ని అట్ స్కూల్ లెవెల్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. ఆ స్కూల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడంతో ఏమవుతుంది అంటే పిల్లలకు ఎక్స్పోజర్ కలుగుతుంది. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, అక్కడ పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది, టీచర్స్కి కూడా అవకాశం వస్తుంది. అవును, బోత్ వేస్ ఇట్ వర్క్స్. ఇప్పుడు మా యూనివర్సిటీలో ఎంఏ చేశారనుకోండి, నెక్స్ట్ ఏంటి? అందరూ పిహెచ్డీలు చేయలేరు, అందరూ పర్ఫార్మింగ్ కళాకారులు కాలేరు. ఇట్ ఈస్ డిఫికల్ట్. దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో టీచర్స్ దే కెన్ బికమ్ టీచర్స్, బట్ దే షుడ్ గెట్ ఆపర్చునిటీస్ కదా. అవును, ఎక్కడ నేర్పిస్తారు? ఓకే, ఆర్ట్ ఫామ్ కాబట్టి వాళ్ళు ప్రైవేట్ క్లాసెస్ పెట్టుకుంటున్నారు, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అట్ ద గవర్నమెంట్ లెవెల్ ఒక రికగ్నిషన్ ఉండాలి, ఒక డిగ్నిటీ అలాంగ్ విత్ అదర్ టీచర్స్ లభించాలి వీళ్ళకి. అవును, అది చాలా ముఖ్యం అండి. అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాదు, అలా చూడొద్దు. ఒక మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి. దే హ్యావ్ టు గెయిన్ దట్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. అవును, along with other subjects. Curriculumlo, it's not just English, maths or science or what, that is important. These are also equally important. And unless మనం అలా ఎంకరేజ్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ మనకు ఆ లెగసీ కంటిన్యూ ఫార్వర్డ్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. మీరు ఎప్పుడైతే స్కూల్స్లో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారో నేర్చుకునే సంఖ్య పెరుగుతుంది, టీచర్స్కి అవకాశాలు లభిస్తాయి. ఎప్పుడు మనం స్కూల్స్లో కూడా వాటికి అలాంగ్ విత్ ది అదర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి కూడా మార్క్స్ ఇచ్చినప్పుడు దట్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. దెన్ వాటికి ఆటోమేటికలీ ఇంపార్టెన్స్, రికగ్నిషన్, డిగ్నిటీ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దానికి చాలా ఒక విధమైన నిబద్ధత, ఒక శ్రద్ధ అవసరం ఫర్ ది హోల్ సిస్టమ్. అంటే నాట్య కళాకారులు మాత్రమే కాకుండా దాని ఆవశ్యకత. ఇక్కడ సంగీతం ఉంది, నాట్యం ఉంది, మన నాటకం ఉంది, అండ్ విభిన్నమైనటువంటి ఇవన్నీ ఫీల్డ్స్ అందరికీ న్యాయం చేయాలంటే చాలా కష్టతరం. బట్ ఆ కష్టాన్ని ఓర్చుకొని ఏదన్నా సంథింగ్ సబ్స్టాన్షియల్ మనం నిలబెట్టింది ఏంటంటే 10 కాలాల పాటు నిలబడిపోవాలి ఒక సిస్టమ్. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే మనం వచ్చాము 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం చేసాం వెళ్ళిపోయాం నడిచింది అని కాదు. ఒక సిస్టమ్ని
మనం ఏర్పరిచినప్పుడు దట్ షుడ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. సో వెన్ వీ స్టార్ట్ అట్ ద స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, దిస్ సిస్టమ్ విల్ ఆటోమేటికలీ కంటిన్యూ. అవును, చేసేవాళ్ళు పర్ఫార్మర్స్ లెగసీ బిల్డ్ అవుతుంది, టీచర్స్ లెగసీ బిల్డ్ అవుతుంది, అలాగా ఆర్ట్ ఫామ్ విల్ లివ్. ఇవన్నీ అలా నడిచిపోతాయి. తర్వాత వెన్ పుట్టింగ్ కల్చరల్ అంటే తెలంగాణ ఆన్ ద కల్చరల్ మ్యాప్ ఆఫ్ ఇండియా, we should have our own national level festivals. Absolutely. Which should happen year after year without any break, where we can call artists, showcase our own art forms, and be known worldwide. It's not just only mana state lone kaadu, national level lo, international level lo kuda manam we should make a mark. So adi manam national level festivals conduct చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మీరు సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయి ఉంటారు కదా? చాలా, అంటే ఒక వ్యాలిడేషన్ కదండి. ఇన్ని సంవత్సరాల తపన, తర్వాత సాధన, ఇవంతా చేసి అప్పుడు మనం అనుకోము, అసలు ఆ ఊహ కూడా అందదు. బట్ ఆ ప్రయాణంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ ఫెస్టివల్లో చేస్తే బాగుంటుంది కదా, అవకాశం వస్తే బాగుండు, వచ్చినప్పుడు యూ ఫీల్ యూ హ్యావ్ అరైవ్డ్. అవును, యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, బాబోయ్ అక్కడ చేసే అవకాశం వచ్చింది అంటే నాకు ఒక చిన్న రికగ్నిషన్ వచ్చింది అంటే, ఒక ఆర్టిస్ట్గా ఒక గుర్తింపు వచ్చింది. అక్కడ చేస్తాం, తర్వాత కొనారక్ చేస్తాం, ఇంకెక్కడో చేస్తాం. సో యూ ఫీల్ యు ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్. అండ్ అది అసలు అది ఏమంటారు, ఆ బలాన్ని నేను వర్ణించలేను. అవునవును, తప్పకుండా ఆ ఎనర్జీని నేను వర్ణించలేను. సో ఇట్ జస్ట్ టేక్స్ యూ ఫార్వర్డ్ అనమాట. అలాగే పురస్కారాన్ని అందుకున్నప్పుడు అది దట్స్ ద హైయెస్ట్ ఫ్రమ్ ది ఆర్ట్ ఫ్రెటర్నిటీ మనకు వచ్చింది రికగ్నిషన్. దట్స్ అన్ఫర్గెటబుల్. అలేఖ్య గారు, మీ గురువులు ఎలా నేర్పించేవారు మీకు? పూర్వకాలం గురుకుల పద్ధతుల నుంచి తర్వాత చాలా సీరియస్ క్లాసెస్కి వెళ్ళడం, అదే జీవితం అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు గురువు దగ్గరే ఉండడం, నేర్చుకోవడం, అక్కడే అన్నం తినడం, అలా ఉండేది కదా. మీ గురువులు ఎలా నేర్పించేవారు మీకు? నేను అలాగే నేర్చుకున్నాను. ఇంకా వేరే ఇలా గుర్రానికి కళ్ళకి కంతలు కట్టినట్టు ఇంకేం ఉండేది కాదు. వేరే ప్రపంచంలో సినిమాలు ఏమి, సినిమాలంటే మా నాన్నగారు ఉన్నప్పుడు మేము కొంచెం ఈ పౌరాణిక సినిమాలకి, మిథలాజికల్ మూవీస్కి తీసుకెళ్ళేవారు అంతే. అది కూడా చాలా రేర్. అండ్ స్కూల్ డాన్స్ తర్వాత నేను ఐ వాజ్ మెంబర్ ఆఫ్ బాల్ భవన్. సో అక్కడికి వెళ్ళటం, అక్కడ కూడా డాన్స్ మ్యూజిక్. పాట కూడా నేర్చుకున్నారా మీరు? కొంతకాలం నేర్చుకున్నాను. కొంచెం డాన్స్కి పాడుకోగలుగుతాను కానీ అంత ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ సింగర్. ఎందుకంటే అక్కడికి టీచర్స్ కంపేర్ చేసేవారు, డాన్స్ క్లాస్కి వెళ్తావు, సంగీతానికి రావు ఏంటి నువ్వు, అంత రెగ్యులర్గా అక్కడికి వెళ్తావు, ఇక్కడికి రా. సో హెస్ టు గెట్ టోన్ బిట్వీన్ బోత్ ద టీచర్స్ అనమాట. సో అలాగా ఎక్కువగా ఇంకా ఇటే. బట్ పాట కూడా కొంత పాడేసుకుంటాను నేను. సో ఈ క్రమంలో మీరు చూసిన సినిమాల వరకు, సినిమాల్లో శాస్త్రీయ నృత్యాన్ని చాలామంది దర్శకులు ఇష్టపడి పెట్టారు. అలా ఇంతమంది నర్తకీమణుల్ని మీరు చూశారు, అంటే సినిమా ఆర్టిస్టులు డాన్స్ చేయగా మీ దృష్టిలో ఎవరు చాలా బాగా డాన్స్ చేస్తారని? ఫర్ ఎగ్జాంపుల్ శోభన గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ భానుప్రియ గారు ఉన్నారు, చాలామంది ఒకళ్ళ కారు మనకి ఎస్పి శైలజ గారు చేశారు, ఎల్ విజయలక్ష్మి గారు. సంథింగ్ అవునా? చాలా అసలు ఆ మూవ్మెంట్స్ ఎంత క్విక్గా ఉంటాయంటే పర్ఫెక్ట్. అండ్ తర్వాత మీరు అన్నట్టు నాకు ఐ లవ్ భానుప్రియ గారు, బాగా చేస్తారు, చాలా బాగా. అసలు ఆ బాడీ బెండ్లోనే శోభన గారు కూడా నిలబడ్డప్పుడు ఒక అందం. అంటే భానుప్రియ గారి డాన్స్లో ఏంటంటే తన ఇష్టం కనిపిస్తుంది, డాన్స్ పట్ల ఉన్న ఒక ఇష్టం, ఆరాధన అది కనిపిస్తుంది. శోభన గారి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కానీ రాను రాను సినిమాల్లో కావచ్చు, రియాలిటీ షోస్లో కావచ్చు, నాట్యం రావడం అంటే, బాగా విద్య మీద ప్రావీణ్యం ఉండడం అంటే చాలా ఫీట్స్ చేయగలగడం అనే చందంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది మంచి పద్ధతి అంటారా? బికాస్ ఎనీ ఆర్ట్ ఫామ్ వీఆర్ టాట్ అంటే చిన్నప్పటి నుంచి దట్ అది ఇట్ షుడ్ టేక్ అస్ ఇన్వర్డ్.
బట్ ఒకసారి అది పర్ఫార్మింగ్ ఆర్ట్ వచ్చి కూడా అది ఒక మెడిటేషనే. బట్ ఎప్పుడైతే ఇది ఒక మరొక వేదిక మీదకి వెళ్తుందో అది కంప్లీట్గా ఒక ఆక్రోబాటిక్ అండ్ ఫీట్ ఓరియంటెడ్ అయిపోతుంది చాలా చోట్ల. సమ్ టైమ్స్ అదొక ఒక ఇట్ హ్యాపెన్స్, ఒక అదనపు ఒక లైఫ్ అంతే, అంతకు మించి దాన్ని ఒక యాడెడ్ డైమెన్షన్ టు డాన్స్ అనుకోవచ్చు. కొంతకాలం అది కూడా నడుస్తుంది. కానీ క్లాసిసిజం ఏదైతే ఉందో అది అలాగే దానికి continue అది అవుతుంది. ఒక ప్యారలల్ స్ట్రీమ్గా అది నడుస్తూనే ఉంటుంది. మీ నిర్ణయాలన్నీ డాన్స్ చుట్టూ తీసుకున్నా అని చెప్పారు. సో మీ వివాహం మీరు మీ వారు సపోర్టివా? చాలా చాలా సపోర్టివ్. ఎందుకంటే వారు డాన్స్ సపోర్ట్ చేస్తాను అన్న మాట మీద, అంటే మా మదర్కి మాట ఇచ్చారు. అరేంజ్డ్గా జరిగింది మీ పెళ్ళి? జరిగింది. వారు ఇష్టపడ్డారు, వచ్చి మా అమ్మతో చెప్పారు నేను చేసుకుంటాను అని చెప్పి. సో అలా జరిగింది మాకు. మళ్ళీ తర్వాత పెద్దల నిర్ణయంతో గాట్ మ్యారీడ్. సో అయితే మీరు మీ శిష్యులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంటారు కదా? చాలా మంది ఉన్నారు. సో వాట్ ఈస్ యూనివర్సిటీలో 30 సంవత్సరాలు చెప్పినప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఎవ్రీ ఇయర్ బ్యాచ్ ఆఫ్ 15-20 స్టూడెంట్స్ పాసింగ్ అవుట్. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మీ స్కూల్లో ఒక ఇన్స్టిట్యూషన్లో చెప్పినట్టు 1:1 అంటే మనం ఒక్కరమే ఉండం కదా అక్కడ. యూనివర్సిటీ అన్నప్పుడు మిగతా ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. బట్ యూ మేక్ యువర్ ఇంప్రెషన్ ఆన్ ద స్టూడెంట్స్. సో ఒక బియాండ్ అ లివింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఆర్ట్ ఫామ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్? అంటే వృత్తి కోసం భుక్తి కోసం మాత్రమే కాకుండా అసలు ఒక ఆర్ట్ ఫామ్ పట్ల అంత శ్రద్ధ చూపించి దాంతో మమేకం అయిపోయి, అది పుట్టుకతో జన్మతో వచ్చింది, పూర్వజన్మ సుకృతం అని చాలామంది చెప్తారు. మీరు కూడా నమ్ముతారండి అలా? నేను కూడా నమ్ముతాను. అంటే నేను ఇది బ్లెస్సింగ్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఆ చిన్నతనంలో నేను డాన్స్ చేయాలి అని మారం చేయటం, ఏడవటం ఎందుకు? అక్కడ తబలా స్టార్ట్ అవ్వగానే ఎవరో పిలిచినట్టు లేచి వెళ్ళిపోయేదాన్ని. అంటే మాకు మాంటెసరీలో వీ నెవర్ యూస్ టు హ్యావ్ ద ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ అండి. అంటే బెంచెస్ ఇవి మామూలుగా యూస్ టు హ్యావ్ జస్ట్ హాల్స్ అండ్ యాక్టివిటీస్ ఉండేవి. ఏ యాక్టివిటీ చేస్తున్నా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. సడన్గా మా టీచర్స్ రియలైజ్ అయ్యేవారు, వేర్ ఇస్ అలేఖ్య అంటే ఇంకా షీ మస్ట్ బీ ఇన్ ద డాన్స్ క్లాస్. దట్ వాజ్ అ కామన్ దిస్ థింగ్, అండర్స్టాండింగ్ ఫర్ దెమ్ అనమాట. సో ఇంకా తను అక్కడికి వెళ్ళిపోయిందంటే షీ టిల్ ద క్లాస్ షీ వోంట్ కమ్ బ్యాక్ అని. అదృష్టం ఏంటంటే మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చేవారు కాదు. దే వుడ్ అలౌ మీ టు సిట్. దట్స్ హౌ దే ఎంకరేజ్డ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్ టీచర్స్ విత్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే వాళ్ళు అలా నన్ను ట్రీట్ చేయకపోయి ఉంటే ఇంతవరకు వచ్చేదాన్నా లేదా అన్నది ఐ రియలీ డౌట్. బికాస్ అందరు కూడా అలాగే, ఎవ్రీబడి యూస్ ట్రీట్ మీ వెరీ స్పెషలీ అనమాట. డాన్స్ చేస్తుంది అనగానే ఆ చిన్నతనంలో కూడా ఐ యూస్ టు లీడ్ మై డాన్స్ ట్రూప్. ఐ స్టిల్ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ వేర్ 5-6 yearsకి పళ్ళు ఊడిపోతాయి కదా, ఇలా పెట్టుకొని డాన్స్ చేశాను అనమాట. అబ్బో, అంటే లీడింగ్ ద ట్రూప్. సో ఐ ఆల్వేస్ ఫీల్ హౌ డిడ్ మై, అంటే మా గురువుగారు ఎలా నేర్పించి ఉంటారు నాకు అంటే ఆ కాన్ఫిడెన్స్. అప్పుడు అవును, కాన్ఫిడెన్స్ నేను మిగతా పిల్లలకు నేర్పించడం అన్నది నాకు ఇప్పటికీ కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అని. నేను కంపేర్ చేసుకుంటుంటాను క్లాస్లో పిల్లల్ని చూసినప్పుడు, ఈ ఏజ్లో ఎలా చేసి ఉంటాను, ఎలా నన్ను టాలరేట్ చేశారు మా గురువులు అని ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంత గొప్ప కానీ ఎప్పుడు మీరు హెల్తీగా అందంగా కూడా కనిపించాలి. సో మీ ఆహార వ్యవహారాలు ఎలా ఉంటాయి డాక్టర్ అలేఖ్య గారు? నేను నిజంగా అసలు పెద్దగా దాని మీద నెవర్ యూజువలీ. అండ్ మీకు తెలిసిందే ఆడవాళ్ళ జీవితంలో పెళ్ళి పిల్లలు అయిన తర్వాత ఎన్నో హైస్ లోస్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎదుర్కొన్నాను. దెర్ వాజ్ అ టైమ్, అంటే ఆఫ్టర్ డెలివరీ బోత్ మై చిల్డ్రన్ ఆర్ C-sections అనమాట. సో అది అయిపోయిన తర్వాత కూడా చాలా నాకు ఫస్ట్ డెలివరీ తర్వాత ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్ అంటే నాట్ మెడికల్ ప్రాబ్లమ్స్. I had gained weight and so I had to come to terms with so many things. అంటే how to deal with yourself అన్నది నేర్చుకుంటాం. బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదండి, పెద్ద ఛాలెంజ్ అది. మనకు ఇప్పుడు ఉన్నట్టు ఏమంటారు సపోర్ట్ సిస్టమ్స్ లేవు. ఇప్పుడు యూ హ్యావ్ డాక్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
ఏమంటారు ఫిజికల్ కోచెస్, వీళ్ళు జిమ్ ట్రైనర్స్, ఏం లేదు కదా అప్పుడు ఆ కాలంలో. అన్నీ మనమే సెల్ఫ్ టాట్, ఎవ్రీథింగ్ యూ హ్యాడ్ టు డూ యువర్ సెల్ఫ్. అందులో చాలా నర్తకిమణిగా మీకు చాలా ప్రెషర్ కూడా ఉంటుంది, చాలా వెంటనే ఒళ్ళు తగ్గాలి. తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత యు ఆర్ రిటర్న్ ఆఫ్. అవును. Oh, she cannot dance. It's very hurtful. అయ్యో. There were days when I would cry, అంటే ఏడ్చేసి ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్, నేను ఎలాగైనా నేను చేయాలి. నాకు ఖజురాహో అవకాశం వచ్చినప్పుడు ఐ హ్యాడ్ జస్ట్ డెలివర్డ్ మై ఓల్డర్ సన్ అనమాట. ఐ యూస్ టు గెట్ అప్, హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళం, 5 o'clock లేచి, మా బాబు లేచే ముందు I used to go for almost an hour or more walk across Tang Bund and come back. టు లూజ్ వెయిట్. To lose weight. So many things you have to do. But one thing, ఒకటి చెప్తాను, నేను ఎప్పుడు కూడా నేను డైటింగ్ బిలీవ్ చేయలేదండి. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఈట్ రైట్, ఎంత కావాలో అంత తినటం, ప్రాక్టీస్ చేయటం. ఇది మా గురువుగారు, మాకు గురువుగారు హస్బెండ్ రామారావు అంకుల్ ఉండేవారు, చాలా వెరీ డోటింగ్ కపుల్. ఐ వాజ్ ద డాటర్ ఇన్ ద ఫ్యామిలీ. నేను అన్నది వేదం వాళ్ళిద్దరికి. సో ఇట్ యూస్ టు బి చాలా, ఎప్పుడు కూడా దే హెవ్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ డయట్ ఆర్ ఎనీథింగ్ లైక్. ఇంకా పక్కన కూర్చొని ఇంకా వడ్డించేవారు మా అంకుల్, బాగా తినాలి, బాగా తిని బాగా ప్రాక్టీస్ చేయి అనేవారు. మీరు అన్నారు కదా ప్రొద్దున్న నుంచి సాయంత్రం, హాలిడే వచ్చిందంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేదా స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసేది, ఏమ్మా ఎక్కడున్నావు? అప్పుడు ల్యాండ్ లైన్స్ కదా, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నట్టు కాదు. ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే మా గురువుగారు ఎత్తి, నా దగ్గరే ఉందమ్మా, వస్తుంది, కొద్దిసేపు అయ్యాక పంపిస్తానని. ఎలా కమ్యూట్ చేసేవారు ఆ రోజుల్లో? రిక్షా. అవును, గుర్తుంది, చిన్నప్పుడు అలాగే ఉంటుంది. రిక్షా అండ్ ఆటో. తర్వాత అంటే గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత ఆటో, అంతకుముందు అంతా రిక్షాలోనే వెళ్ళేవారు అందరు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ. హైదరాబాదే కదండి మీరు మొత్తం? పుట్టి పెరిగినంత హైదరాబాద్. అత్తగారిలో హైదరాబాదే. సో పక్కా హైదరాబాద్. మై గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ వాళ్ళందరూ కూడా హైదరాబాదే. మా మెటర్నల్ సైడ్ అంతా సికింద్రాబాద్. కానీ మీ భాష మాట మాత్రం మీకు దాదాపు స్టాండర్డ్ భాష అని. రేడియో నాటకాలు కూడా వేశారా మీరు? లేదు, మా అమ్మ వేసేది. ఎందుకంటే ఆ భాషలో ఒక స్టాండర్డ్ భాష అంటాం కదా, అలా ఏ ప్రాంత అది డాన్స్ మూలాన వచ్చింది. డాన్స్ మూలాన వచ్చింది. తర్వాత యూనివర్సిటీలో టీచ్ చేయటము, తర్వాత డాన్స్ పరంగా ట్రావెల్ చేయటము, డాన్స్ గురించి మాట్లాడటం, లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్, వీటన్నిటి కూడా అలా అలవాటైపోయింది. మీరు చాలా పెద్ద నాట్య గురువు అయినా సాహసించి ఒక మాట అడుగుతున్నాను, ఒక పాట పాడతారా మా కోసం, ఒక పల్లవి? భయపడతారు జనాలు. అయ్యో బాబు, ఒక 2 లైన్లు ఒక పల్లవి ఏమన్నా? కష్టం. ఇప్పుడు మొత్తం మామూలుగా ఏదో క్లాస్లో పాడుకోవడం తప్పితే అలా పాడడం. అయితే మీ ఇంకా అల్టిమేట్ మన యాక్చువలైజేషన్ అంటారు కదా, సెల్ఫ్ యాక్చువలైజేషన్. నేను నాట్యానికి మీరు విజయాలు చూశారు, ఘనమైన సృష్టిని మీరు చూశారు, అంటే మీ ద్వారా అయిన ఎన్నో కాంపోజిషన్స్ చూశారు. ఇక్కడ ఏమిటి మీ జీవిత ఆశయం? కొన్ని సెంటెన్సెస్లో ఎలా చెప్పగలుగుతాం? కరెక్టే. అయితే అంటే ఒక పర్టికులర్ మైల్ స్టోన్ కానీ ఒక పర్టికులర్ విషయాన్ని లేదు ఇంకా చేయాలి? నిజంగా చెప్పాలంటే అలా ఏం లేదు. నాకు సాధ్యమైనంత వరకు, భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చినంత వరకు, ఐ వుడ్ లైక్ టు డాన్స్. కీప్ ఆన్ డాన్సింగ్, క్రియేట్ మోర్ అండ్ మోర్ సంథింగ్ సమ్ గుడ్ వర్క్. తర్వాత చిన్నారులతో నా ప్యాషన్ షేర్ చేసుకోవడం, వీలైనంత వరకు నేర్పించటం, వాళ్ళని కూడా మోటివేట్ చేయటం నేర్చుకోవడానికి, అదొకటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఐ వాంట్ టు గ్రో ఇన్ టు అ మోర్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనిషిగా, అంటే మనం ఉంటాము ఉండవు, మనం లేనప్పుడు కూడా ఫలానా వాళ్ళు దే బీన్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆ పేరు తెచ్చుకోవాలి. కళ ఉంటుంది, కళ ఉండదు, కళాకారిణిగా ఉంటాను ఉండను, అవన్నీ దే విల్ కమ్ అలాంగ్ విత్ మీ. బట్ అట్ ది ఎండ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సచ్ అ గ్రేట్ wish to have. I mean, a
I may not be perfect, but I want to grow into a perfect. ఎనీ రోల్ మోడల్స్ యూ హ్యావ్ ఇన్ మైండ్? అసలు లేదు. సో మీ కంప్లీట్గా మీలోని మొత్తం కళని, మీలోని అన్ని భావాలని సాక్షాత్కరింపచేసే ఒక స్థితికి మీరు చేరుకోవాలన్నది మీ లక్ష్యం, ఆశయం, విచ్ ఇస్ వాట్ ఈస్ ద గుడ్ పర్సన్ యూఆర్ టాకింగ్ అబౌట్. కాబట్టి మీకు వినమ్రంగా వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ డాక్టర్ అలేఖ్య పుంజాల గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత గ్రేస్ఫుల్గా అయిందంటే ఇవాళ ఈ చర్చ. ఇంత పొందిగ్గా నేను మాట్లాడి చాలా రోజులైంది, ఈ మాత్రం పొందిగ్గా, లేకపోతే డబా 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 అని మా ప్రపంచంలో మేము. సో అది ఆల్ కర్టసీ, ఆల్ ఏం చెప్పాలి, క్రెడిట్ గోస్ టు యూ. బికాస్ మీ సమక్షంలో థ్యాంక్ యూ. నాకు కూడా ఇవాళ అంటే ఏదో మామూలుగా మాట్లాడేసుకున్నాము అన్న ఫీలింగ్, ఏదో ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. నాలో ఉన్నటువంటి మనోభావాలు, నా ఎక్స్పీరియన్సెస్, నా అనుభవాలని నేను అలా చాలా కాలమైంది మాట్లాడుకొని. నీరజాక్షి కామాక్షి, నీరజాక్షి కామాక్షి, నీరదచికురే త్రిపురే, నీరజాక్షి కామాక్షి, నీరదచికురే త్రిపురే, నీరజాక్షి కామాక్షి. శారదారమా నయనే సారస చంద్రాణని, శారదారమా నయనే సారస చంద్రాణని, వారి జపదే వరదే తారయమాన్ తత్వపదే, వారి జపదే వరదే తారయమాన్ తత్వపదే, నీరజాక్షి కామాక్షి, నీరదచికురే త్రిపురే, నీరజాక్షి కామాక్షి. వావ్, ఐఎమ్ సో బ్లెస్డ్. చిన్న పల్లవి పాడి మీ నాట్యాన్ని చూసే డైరెక్ట్ అనుభూతిని కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.